జరిగిన ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళ కార్యకర్తల సమావేశంలో స్థానిక శాసనసభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారు రకరకాల ఆరోపణలు మా జిల్లా మంత్రుల మీద చేసిండ్రు. నేను ప్రత్యేకంగా ఆయన అడగదలుచుకున్నా, 10 సంవత్సరాలు నువ్వు ఎంపీగా చేసినావు. 10 సంవత్సరాలు నువ్వు ఎంపీగా చేసినప్పుడు ఈ దుబ్బాక ఈ ప్రాంతానికి, దుబ్బాక నియోజకవర్గానికి అక్కడ గజ్వేల్లో జరిగే అభివృద్ధి నీకు కనపడలేదా? ఇక్కడ సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి నీకు కనపడలేదా? నువ్వు చేతులు మడుచుకొని పోయి ఆడ మామ అల్లుని దగ్గర నువ్వు ఉన్నావు తప్ప ఓ దిక్కు మళ్ళా ఉత్తరంలో ఉన్న సిరిసిల్ల అభివృద్ధి నీకు కనపడలే. నువ్వు ఏం చేసినావు? నీ కంట్రిబ్యూషన్ 10 సంవత్సరాల దుబ్బాకకి 10 సంవత్సరాల్లో ఏమి నోట్వర్ది కంట్రిబ్యూషన్ చేసినట్టు చెప్పు. ఆడ 1000 కోట్ల రూపాయల అభివృద్ధి సిద్దిపేటకి, గజ్వేల్కి, సిరిసిల్లకి అవుతుంటే దుబ్బాక నియోజకవర్గానికి 3 దిక్కులో ఉన్న ఈ నియోజకవర్గాలలో అవుతుంటే దాంట్లో ఒక 10% అభివృద్ధి దుబ్బాక నియోజకవర్గానికి అయిందా? దుబ్బాక వాసులని ఈ ప్రాంతం, ఈ నియోజకవర్గం ప్రాంతం సంబంధించిన ప్రతి ఒక్క రైతుకైనా నిరుపేదలకైనా అడగండి, ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి వచ్చింది గత 10 సంవత్సరాలల్లో టీఆర్ఎస్ హయాంలో? అరే గటువంటిది నువ్వు చేయనోనివి ఇవాళ పండుకొని 10 సంవత్సరాలు నువ్వు ఒక ఎంపీగా ఉండగా నువ్వు నోరిప్పకుండా మాట్లాడకుండా నువ్వు ఉన్నోనివి, అధికార పార్టీలో ఆ రోజు ఉన్నోనివి. ఈరోజు నీకు ఎవరు జ్ఞానం ఇచ్చిండో నాకు తెలియదు. నాకు తెలిసి ఆ మామ అల్లుళ్ళే నీతో మాట్లాడిస్తున్నట్టున్నారు. సోయి లేకుండా పండుకున్నోనివి ఇవాళ లేచి ఆ మంత్రి ఏం చేయలేదు, ఈ మంత్రి ఏం చేయలేదు, ఈయనకు తెలియదు ఆయనకు తెలియదు అని చెప్పి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఓసారి అద్దం పెట్టుకొని చూసుకో, గత 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావని. ఒక దిక్కు నువ్వు ఇట్లా మెడ తిప్పుకొని 3 దిక్కులలో నీకు నియోజకవర్గాలు, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల అభివృద్ధి నీకు కనపడలే. నీకు దుబ్బాకలు చేసిన నీ కంట్రిబ్యూషన్ లేదు. ఇవాళ సరే వీళ్ళు వాళ్ళు మన ప్రజలే దేవుళ్ళు మొత్తం మీదనైతే నోరైతే ఇప్పడం మొదలు పెట్టినావు. 10 ఏళ్ళు నువ్వు నీ దుబ్బాక గురించి, నీ ప్రాంతం గురించి ఒక రోజైనా పార్లమెంట్లో నువ్వు నోరిప్పి ఏదైనా మాట్లాడినావా? ఒక రోజైనా ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర పోయి ఇది మాకు కావాలి దుబ్బాక నువ్వు అడిగినవా? ఎటువంటి కూడా ఒక రోజు కూడా నువ్వు అడిగింది లేదు. అటువంటిది ఒక కార్యక్రమం, ఒక అభివృద్ధి నువ్వు నియోజకవర్గానికి తెచ్చింది లేదు. నీకు ఏం చిత్తశుద్ధి ఉన్నది? ఆలోచన నువ్వు మంత్రుల మీద అట్లా ఇట్లా అంటున్నావు. నీకు ఏం తెలుసు? గదే చేసిండా మీ అల్లుడు? ఆయన మంత్రి 10 ఏళ్ళు ఆయన కూడా ఉన్నాడు కదా మామతోని, ఆయన కూడా గట్లనే చేసిండా? ఏం చేయకుండా ఎంతసేపు ఈడ కూర్చొని ఏం వసూలు అవుతున్నాయని చూసిండా? ఒక మంత్రి అంటే నువ్వు ఒక రోజన్నా నువ్వు ఏదన్నా స్కీమ్ పట్టుకొని పోయినావా? ఒక రోజన్నా నువ్వు ఏదన్నా అభివృద్ధి కోసం, దుబ్బాక కోసం నువ్వు కృషి పడ్డావా? ఒక రోజన్నా నువ్వు నోరిప్పి మా ప్రాంతవాసులకు ఇది కావాలని చెప్పి నువ్వు ఏదైనా అర్జీ పెట్టినావా? నువ్వు అధికారం ఉన్నప్పుడు పెట్టినావా? పోనీ ఇయ్యాలన్నా నీతో చేతనైన కాడ పెట్టు, మేము చేతనైన కాడ చేస్తాం. అరే నువ్వు వచ్చేది లేదు, పెట్టేది లేదు. నీ రోడ్ నంబర్ 6 చే నంబర్ అంటారు హైదరాబాద్లో, ఆడ నుంచి ఇవాళ కొండాపూర్లో పోయి ఇల్లు కట్టుకున్నావు. నీ చరిత్ర అంతా మాకు తెలుసు. తెలియని చరిత్ర ఏం కాదు. అయినా కూడా పర్సనల్ విషయాల మీద మేమేం మాట్లాడదలుచుకోలేదు, రాజకీయ పరంగా మేము మాట్లాడుతున్నాం. అరే ఈ ప్రాంతానికి నీకు ఎటువంటి కంట్రిబ్యూషన్ లేదు. నువ్వు ఇవాళ వచ్చి వాడెంత వీడెంత వాడెంత అని ఆయన వయసులో వాళ్ళ అనుభవం కూడా లెక్క చేయకుండా నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అరే నీకు ఏం కావాలి? నువ్వు ఏం నివేద పెట్టినావు? నీకు ఎటువంటి అభివృద్ధి కావాలి? నీకు ఏం ప్రాబ్లం ఉన్నది? 10 ఏళ్ళు నువ్వు నీకు అవకాశం ఉన్నప్పుడు పెట్టలే. ఇవాళ నువ్వు కళ్ళు ఉప్పి నీకు పక్కకు మెడలు తిప్పి నువ్వు చూడలే. ఇవాళ వచ్చి నువ్వు ఏదో బాగా ప్రశ్నలు ఇస్తున్నావు. చిత్తశుద్ధితోని, మర్యాదతోని నువ్వు ఎటువంటి అయినా కూడా దుబ్బాక పరువు నిలబట్టట్టు ఏమన్నా కన్స్ట్రక్టివ్గా ఇవాళ కాంగ్రెస్ హయాంలో కన్స్ట్రక్టివ్గా పేదలకు ఏం కావాలి, ఇన్ని స్కీములు పెట్టున్నాం, దాని పరంగా ఎట్లా లాభం కావాలి, దాంట్లో భాగస్వామ్యంగా 100% మా పార్టీ తరఫున సహకారాలు ఉంటాయి. కానీ ఏదో ఒకటి సబ్జెక్ట్ లేకుండా ఏదో ఒకటి ఉర్రకు. కానీ ఒకటేది ఉన్నది, పండుకున్నావు అయితే 10 ఏళ్ళ తర్వాత ఇవాళ నోరిప్పి మాట్లాడుతున్నావు, మేల్కున్నావు. 10 ఏళ్ళు నీ దగ్గర అధికారంలో పండుకున్నావు. ఈ సంవత్సరం కూడా పండుకున్నావు నువ్వు. ఇవాళ ఏదో లేచి నిలబడి మాట్లాడుతున్నావు. దానికి